అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షుగర్ ప్రాబ్లంలో అంటే షుగర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో క్రియాటిన్ పెరగటం అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. మరి అలాంటి ప్రాబ్లంకి మన వెస్టీజ్ సప్లిమెంట్స్ ఏం వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం వీడియోలో చూద్దాం. మరి ఎలా వాడుకోవాలి అనే వివరాలు కూడా ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. ఇక్కడ ముందుగా మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ ప్రాబ్లం అనేది కంట్రోల్గా ఉంటూ దాంతోపాటు క్రియాటిన్ లెవెల్స్ అనేది తగ్గించుకుంటూ రావాలి. కిడ్నీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ రావాలి. మరి దీంతో మనం ఎలా చేయాలి అంటే మెడిసిన్, షుగర్ వాళ్ళు ఎవరైతే మెడిసిన్ వాడుతున్నారో ఆ మెడిసిన్తో పాటే మన ఫుడ్ సప్లిమెంట్స్ వాడండి. మరి ఫస్ట్ షుగర్ని కంట్రోల్లో పెట్టడానికి మన దగ్గర ఆయుష్ అంతే గ్లూకో హెల్త్, ఇది ఆయుర్వేద సప్లిమెంట్ అంటే ఆయుర్వేద మెడిసిన్. ఇది తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్గా ఉంటాయి. దీనివల్ల షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మన బాడీ మీద పడుకోకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ గ్లూకో హెల్త్ వచ్చేసి ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి పరగడుపున తీసుకోవాలి. అదే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు 300 అబవ్ ఉన్న వాళ్ళైతే పరగడుపున రెండు క్యాప్సిల్స్ ఉదయం, సాయంత్రం 2 క్యాప్సిల్స్ అలా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నీమ్ క్యాప్సిల్. ఇది కూడా షుగర్ని కంట్రోల్లో పెట్టడానికి, బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేయడానికి అంటే రక్తాన్ని శుద్ధి చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నీమ్ క్యాప్సిల్ కూడా ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి, అవసరమైతే మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. ఫుడ్ తిన్న తర్వాత ఒక ½ అవర్ తర్వాత తీసుకోవాలి. అలాగే మెయిన్ ప్రోడక్ట్ ఇక్కడ క్రియాటిన్ తగ్గడానికి మనకి కిడ్నీ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటితో పాటు ఈ కిడ్నీ హెల్త్ని కూడా మన క్రియాటిన్ లెవెల్స్ని తగ్గిస్తూ కిడ్నీ హెల్తీగా ఉండటానికి, చాలా యాక్టివ్గా వర్క్ చేయడానికి, కిడ్నీకి ఉన్న ఇన్ఫెక్షన్స్ అవి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కిడ్నీ హెల్త్. ఉదయం ఒక క్యాప్సులు, రాత్రిపూట ఒక క్యాప్సులు. అదే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 3 పూటలు యూజ్ చేసుకోవాలి. అలాగే టాక్సిక్లీన్. ఈ టాక్సిక్లీన్ అనేది లోపల ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి, మన బాడీలో ఏదైతే టాక్సిసిటీ ఉందో అది రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఈ టాక్సిక్లీను ఉపయోగించేటప్పుడు రోజు అంటే మనిషి శరీరాన్ని బట్టి కొంతమందికి ఈ టాక్సిక్లీను యూజ్ చేసినప్పుడు ఒక మోషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మోషన్స్ కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటాయి, కొంతమందికి నార్మల్గానే ఉంటుంది. అది చూసుకుంటూ మనం 1 క్యాప్సిల్ తీసుకోవాలా, 2 క్యాప్సిల్స్ తీసుకోవాలా రోజుకి అనేది డైలీ యూజ్ చేసుకోవాలి అన్నమాట. ఎక్కువగా మోషన్స్ అయ్యే వాళ్ళకైతే మాత్రం డే బై డే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. లోపల ఇన్ఫెక్షన్ని బయటికి పంపిస్తుంది, టాక్సిన్స్ని రిమూవ్ చేసేస్తుంది. కాబట్టి మన బాడీ కూడా తేలిగ్గా ఉండటం వల్ల మనం తీసుకునే సప్లిమెంట్స్ చాలా త్వరగా అబ్జర్వ్ అవుతాయి మన బాడీకి. అలాగే కర్కుమిన్ ప్లస్. ఈ కర్కుమిన్ ప్లస్ వచ్చేసి మనకి అందరికీ తెలిసింది కదా, పసుపుతో తయారవుతుంది. ఈ క్యాప్సులు మన కిడ్నీ క్రియాటిన్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, యాక్టివ్నెస్ పెంచడానికి, వైరస్లు ఏమన్నా ఉన్నా సరే బాడీలో తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి రోజుకి 1 నుంచి 2 క్యాప్సిల్స్ వేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి 2 క్యాప్సిల్స్ వేసుకోవాలి. ఉదయం 1 క్యాప్సిల్, రాత్రిపూట 1 క్యాప్సిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలన్నమాట దీన్ని, కర్కుమిన్ ప్లస్ అనేది. అలాగే ఇంకా త్వరగా మనం రికవరీ అవ్వాలి కాబట్టి ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేది పెరగకుండా ఉండటానికి, మనం డయాలసిస్ వైపు వెళ్లకుండా ఉండాలి అంటే, కిడ్నీ హెల్తీగా ఉండాలి అంటే ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి మన బాడీలో రక్త సరఫరా ఏదైతే ఉందో దానిలో ఉన్న బ్లడ్ ఫ్లోలో నుంచి టాక్సిన్స్ని బయటికి రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. రాత్రిపూట మనం అరికాళ్ళకి శుభ్రంగా అరికాళ్ళని కడిగేసి పొడిగా తుడిచి ఈ స్టిక్కర్ అతికించి పడుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్లోంచి ఆ టాక్సిన్స్ అన్నిటిని కూడా, మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి మనకి త్వరగా స్వాంతన వస్తుందన్నమాట. ఈ
ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి మనకి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కూడా వేసుకోవచ్చు. అలా మనం గ్యాప్ ఇస్తూ వేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే డయాలసిస్కి వెళ్ళే పేషెంట్లు ఉంటే మాత్రం డయాలసిస్కి వెళ్ళి వచ్చిన రోజు మాత్రం వేయొద్దు. ఆ నెక్స్ట్ డే అట్లా వేసుకోండి గ్యాప్ ఇచ్చి. ఇట్లా వేసుకోవటం వల్ల త్వరగా మీకు రిలీఫ్ అనేది తగ్గుతుంది. ఈ సప్లిమెంట్స్ అన్నీ యూజ్ చేయటం వల్ల డయాలసిస్కి వెళ్ళే పీరియడ్ అంటే మీకు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా వెళ్తూ ఉంటారు కదా, క్రమేపీ తగ్గుకుంటూ వస్తుంది. చాలామంది వాడుతున్నారు, వీటి వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి వీటన్నిటితో పాటు ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ గానోడర్మా అండి. ఈ గానోడర్మా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన శరీరంలో ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక స్కానర్ లాగా మన శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఎత్తుక్కోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఇది. అలాగే ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవటమే కాదు, మన శరీరాన్ని ఎనర్జెటిక్గా చేసి సెల్స్ని యాక్టివ్ చేసి ఆ ప్రాబ్లం తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట, త్వరగా తగ్గటానికి. అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది. మన హెర్బల్లో మహారాజు అని అంటారనమాట. అంటే ఆయుర్వేదంలో మహారాజు అని పిలుస్తారు దీన్ని, గానోడర్మని. హెర్బల్లోనే ఒక మహారాజుగా పేరు తెచ్చుకుంది గానోడర్మా. మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు వాడే మెడిసిన్తో పాటే వాడాలి మన ఫుడ్ సప్లిమెంట్స్. మెడిసిన్ తీసుకుంటూ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ని యూజ్ చేయటం వల్ల త్వరగా మనకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. మీకు ఎవరికైతే ఈ అవసరం ఉందో ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా వాడుకోండి. మంచి రిజల్ట్ తీసుకోవాలి, మంచిగా అంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి మీరు ఎప్పుడు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా ఇప్పటి వరకు వాడుతున్నారా? వాడితే మేము వాడుతున్నాం మేడం అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలామంది ధైర్యం సరిపోదు వాడటానికి, ఇవి ఏదో మెడిసిన్ అని అనుకుంటారు. మరి మీరు ఎవరైతే వాడుతున్నారో అవి చెప్పటం వల్ల వాళ్ళు ధైర్యంగా వాడుకుంటారు. మన ఫుడ్ సప్లిమెంట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మన ప్రాబ్లం తగ్గిస్తే తప్ప కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టవు. ఖచ్చితంగా వాడండి, మంచి రిజల్ట్ తీసుకోండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే కాల్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్, లైక్సే ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతే అంతమందికి మీరందరూ కూడా ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడు మీ ఆరోగ్యం, మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.